సర్వదర్శనానికి 21-24 అవర్స్ టైం పడతాంది. ఈ టైంలో తిరుమల దర్శనం అవసరమా? ఎస్ఎస్‌టి టోకెన్ అండ్ దివ్య దర్శన్ టోకెన్స్‌కేం తక్కువ టైం పట్టట్లేదు. 6-8 అవర్లు టైం పడతాంది. కానీ క్యూ లైన్‌లో దర్శనం టికెట్స్ తీసుకునే దానికే దగ్గర దగ్గర 4-5 అవర్లు టైం పడతాంది. కొంతమంది 12 గంటలకు వెయిట్ చేస్తారు. కొంతమంది 5 గంటలకు వెయిట్ చేస్తన్నారు క్యూలో. ఎస్ఎస్‌టి టోకెన్స్ టైం చేంజ్ అయితేనే ఉంటుంది. సో, ఈ వారం ఈ రోజు నుంచి నెక్స్ట్ వారం వరకు తిరుమల ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసేట్టుగా ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాంగ్ విత్ థట్ అకామిడేషన్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. సో, వెల్కమ్ టు మై వీడియో. వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. సర్వదర్శనానికి 21 గంటల నుంచి 24 గంటలు టైం పడతాంది. ఎవరెవరు టికెట్స్ లేదు సర్వదర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ఒక్కరోజు వెయిట్ చేయాలి వాళ్ళు. అట్టుంది క్రౌడ్ స్టేటస్ ఇప్పుడు. సో, 30 కంపార్ట్మెంట్‌లు 27 కంపార్ట్మెంట్‌లు ఆల్రెడీ ఫుల్ అయినాయి. మిగతా కంపార్ట్మెంట్స్‌కి భక్తులు వస్తున్నారు సర్వదర్శనానికి. సో, ఎవరెవరు రావాలనుకుంటున్నారో, సర్వదర్శనం చేయాలనుకుంటున్నారో 24 అవర్స్ క్యూ లైన్‌లో ఉండాల్సి పడుతుంది. ఎస్ఎస్‌టి టోకెన్స్ అండ్ దివ్య దర్శన్ టోకెన్స్ వాళ్ళకి అను 5-9 అవర్ల టైం పట్టేటప్పుడు వాళ్ళు కూడా క్రౌడ్‌లో జాయిన్ అయితారు. సో, చూసుకోండి ఎవరెవరు పోవాలనుకుంటారో. రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనంకైతే 3-5 అవర్లు టైం పడతా ఉంది. స్పెషల్ ఎంట్రీ దర్శనం వాళ్ళు ఏం టైమింగ్ ఇచ్చింటారో, ఆ టైమింగ్ ఏం టికెట్‌లో బుక్ అయ్యుంటుందో, ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందరే పోయి క్యూ కాంప్లెక్స్‌లో నిలుసుకోండి. సో దట్ మీ టికెట్ స్కాన్ చేసి క్యూలో పంపిస్తారు. సో, అకామిడేషన్. ఈ నేను ఈ ఒక వారం స్టేటస్ ఏం చెక్ చేస్తున్నానో, ప్రతిరోజు కొ కొంచి 90,000 వరకు ప్రతిరోజు భక్తులు తిరుమలకొస్తా అంటే టీటీడీ వాళ్ళు ఎట్లా అకామిడేషన్ ఇస్తారు? ఒక రోజుకి 2,500 రూమ్‌లు సీఆర్ఓ ఆఫీస్‌లో రిలీజ్ చేస్తారు. లేదా 2,500-3,000 వరకు రూమ్‌లు సీఆర్ఓ ఆఫీస్‌లో రిలీజ్ చేస్తారు. కానీ అందరికీ రూమ్స్ దొరకవు గదా! అంతమంది భక్తులు వెయిట్ చేస్తా ఉంటే రూమ్స్ కోసము క్యూలో నిలుచుకొనుంటారు. ఒక్కటి ఎస్ఎస్‌టి టోకెన్స్ దివ్య దర్శన్ కోసము క్యూలో నిలుచుకోవాలా? లేదా సీఆర్ఓ ఆఫీస్‌లో రూమ్స్ కోసము క్యూలో నిలుచుకోవాలా? ఇవన్నీ కాకుండా సర్వదర్శనానికి క్యూలో నిలుచుకోవాలా? ఎంత పొద్దు భక్తులు క్యూలో నిలుచుకునే దాంట్లోనే సరిపోతుంది. బట్ నేను అకామిడేషన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పొద్దున్నే 5 గంటలకి మీరు గాని సీఆర్ఓ ఆఫీస్‌లో ఉన్నారు. అక్కడికే పోయి క్యూ లైన్‌లో నిలుచుకున్నారంటే, అప్పుడు బహుశా మీరు పొద్దున్న 5 గంటల నుంచి 7 గంటల లోపల మీకీ రూమ్స్ దొరికే ఛాన్సెస్ చానా హై ఉంటాయి. హెవీగా ఉంటాయి. అప్పుడు రూమ్ ఖాళీ చేసి కీస్ అలాట్ చేస్తా అంటారు. కాబట్టి రిజిస్టర్ అయితే మీకు కీస్ ఇచ్చేస్తారు. రూమ్స్ దొరికే ఛాన్స్ వస్తుంది. బట్ సపోజ్ మీరు 5 గంటలకు పోలేరు. తిరుమల దర్శనానికి కోసము మీరు పొద్దున్న కొండ మీదకి 5 గంటలకు మీరు పోలేరు అంటే, ఆ తర్వాత బహుశా మీరు సీఆర్ఓ ఆఫీస్‌లో రూమ్ కోసం పోయేది తగ్గించండి. ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. అని నేను చెప్తాను. బట్ దేర్ ఆర్ సెకండ్ ఆప్షన్స్. సెకండ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ ఆహ్, టీటీడీ వోళ్ళు చానా మట్లుండాయి. వ్యాసరాజ మట్టంట, కంచి కామాక్షి మట్టంట, కర్ణాటక మట్టంట, ఇట్టా మట్లన్నీ చానా ఉండాయి. అక్కడికి పోయి అకామిడేషన్‌కి ట్రై చేయండి. చాలా మంది. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. 70,000-90,000 మంది తిరుమలలో ఉన్నారంటే అందరికీ అకామిడేషన్స్ దొరకదు. చాలామంది గుడి ముందర పడుకొనేసుంటారు. పోయే పిల్గ్రిమ్స్ నడిచే దారిలో అక్కడ కూడా పడుకొనుంటారు. సో, వీళ్ళకందరికీ నేను చెప్పేదేమంటే, ఫస్ట్ సీఆర్ఓ ఆఫీస్‌లో ట్రై చేయండి రూమ్సు. సీఆర్ఓ ఆఫీస్‌లో దొరకలేదంటే సెకండు మఠలుండాయి. కర్ణాటక కళ్యాణ మంటపాలుండాయి, వ్యాసరాజ మఠలుండాయి, మనం కంచి కామాక్షి మఠలుండాయి, ఆర్య వైష్ణవ మఠలుండాయి. ఇట్లాంటి మఠలన్నీ ట్రై చేయండి. అక్కడ కూడా దొరకలేదంటే అప్పుడు పీఏసీ పిల్గ్రిమ్ లాకర్స్ ట్రై చేయండి. సో, పీఏసీ పిల్గ్రిమ్స్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో, 5ది అది కాకుండా మాధవ్ నిలయం ఉంది. సో, ఇక్కడంతా పోయి మీ యొక్క ఆధార్ కార్డ్ ఇస్తే మీకీ లాకర్ ఇస్తారు. సో, లాకర్ తీసుకోండి. వాష్‌రూమ్స్ యూజ్ చేయండి. రెండోది ఎవరు పీఏసీ కంపార్ట్మెంట్స్‌లో ఉంటారో కొంతమంది కొరక పెడతా ఉంటారు. కొంతమంది అన్‌హైజీన్‌గా ఉంటారు. కొంతమంది దొంగలుండే ఛాన్స్ ఉంటాయి. ఇవన్నీ రిస్క్ ఉంటుంది. బట్ సంథింగ్ ఈస్ బెటర్ థాన్ నథింగ్ అంటారు కదా! అలాగా లాకర్స్ తీసుకొని లాకర్స్‌లో మీ లగేజ్ అన్నీ పెట్టి, మీరు స్నానం చేసుకొని అక్కడుండే వాష్‌రూమ్స్‌తో, ఆ తర్వాత మీరు దర్శనానికెళ్ళేదానికి లాకర్స్ అయితే చాలా హెల్ప్ అయితాయి. సో, ఆహ్, ఎవరెవరు తిరుమల దర్శనానికి పోవాలనుకుంటున్నారో, ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది, నేను చెప్పాల్సిండేది ఈ వీడియోలో ఏమంటే,
ఆహ్, పుష్కరిణిలో స్నానం చేయండి. పుష్కరిణిలో అందరికీ స్నానం దొరకదు. స్వామివారు 365 డేస్ పుష్కరిణి ఓపెన్ ఉండదు. కొన్ని నెలలు క్లీనింగ్ అని మూసేస్తారు. కొన్ని నెలలు ఏమో సేవలు చేయాలనేసి మూసేస్తారు. బట్ ఇప్పుడు ఓపెన్ ఉంది. కరెంట్ స్టేటస్ పుష్కరిణి ఓపెన్ ఉంది. సో, దయచేసి పుష్కరిణిలో పోయి స్నానం చేసి, అది ఎప్పుడైనా సరే మీరు 3 గంటల బ్రహ్మముహూర్తం పోయినా సరే, మీరు 6 గంటల సాయంత్రం పోయినా సరే పుష్కరిణి ఓపెన్ ఉంటుంది. ఓపెన్ పోయి స్నానం చేసి, ఆ తర్వాత వరాహస్వామి దర్శనం చేసి, ఆ తర్వాత దర్శనం పోయండి నేను చెప్తాను. సో, అప్పుడే మీరు మీ యొక్క ఆహ్, ఆహ్, యాత్ర పరిపూర్ణంగా జరుగుతుంది. వరాహస్వామి దర్శనం చేసుకొని, స్వామి దర్శనం చేసుకుంటే ఈ కోరిక ఏమన్నా తీరుతుంది. సో, అది నమ్మండి. అది నమ్మేసి మీ గుడి ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు. వరాహస్వామి గుడి కొన్ని టైమ్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. పొద్దున్నే 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఆ తర్వాత పూజలకని, నైవేద్యాలకని మూసేస్తారు. ఆ తర్వాత తీస్తారు. సో, 12 గంటల పైన నుంచి సాయంత్రం 4 గంటల వరకు గుడి అంతా ఓపెన్ ఉంటది. సో, అట్లాంటి టైంలో ఏం చేయాలంటే, గుడి గంట పోండి. చూడండి, గుడి బయట గేట్ ఉంటుంది. సో, అక్కడ పోయి స్వామి దర్శనం చేసుకోండి. స్వామి చెప్పండి, "వచ్చినాం స్వామి మీ దర్శనానికని." అట్‌లీస్ట్ మొక్కేసి టైమింగ్ స్లాట్స్ గురించి మాట్లాడాలనుకుంటాను. ఎవరైనా రూ. 300 దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారో, ఎస్ఎస్‌టీ టోకెన్స్ బుక్ చేసుకుంటారో, దివ్య దర్శన్ టోకెన్స్ బుక్ చేసుకుంటారో, వాళ్ళకందరికీ ప్రిఫర్డ్ టైమింగ్ ఇచ్చింటారు టీటీడీ బోర్డులో. సో, ఆ టైంలోనే దర్శనానికి పోయేదానికి వీలయ్యేలాగా ప్లాన్ జేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందునున్నా పర్లేదు. బట్ లేట్ చేయకండి. సపోజ్ ఒకరికి 10 గంటలకు పొద్దున్నే టికెట్ బుక్ అయింది. మీరు 9:30కి దర్శనంకి ఉంటే మంచిగా ఉంటది. 10 గంటలకు టికెట్ బుక్ అయ్యి మీరు 11:30కి దర్శనంకి పోయినారంటే అది ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్. కొంతమంది అలౌ చేస్తారు. కొంతమంది అలౌ చేయరు. సరేనా? సో, దర్శనానికి ఏమేమి స్లాట్ టైమింగ్స్ టీటీడీ వాళ్ళు ఇచ్చింటారో ఆ స్లాట్ టైమింగ్స్‌లో మీరు పోతే క్రౌడ్ మేనేజ్‌మెంట్ కూడా టీటీడీ వాళ్ళకి హెల్ప్ చేసినట్లుంటది. మీరు కంఫర్టబుల్‌గా దర్శనానికి పోయి స్వామి దర్శనం చేసుకునేదానికి వీలైతుంది. సో, ఇవన్నీ చూడండి. ఈ ఆప్షన్స్ అన్ని చూసుకొని లాస్ట్ అప్డేట్ వచ్చేసి విండ్ టర్బైన్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు జీఎన్‌సీ కాటేజెస్ దగ్గర. సో, ఒక ప్రైవేట్ కంపెనీ ఒక విండ్ టర్బైన్ 800 కిలోవాట్స్ కెపాసిటీ ఉండే విండ్ టర్బైన్ సెటప్ చేస్తా ఉంది. సో, ఇట్ కెన్ ప్రొడ్యూస్ కరెంట్ అప్ టు 25 ఇయర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, ఇదొక ప్రైవేట్ కంపెనీ చేస్తా ఉంది. సో, జీఎన్‌సీ కాటేజెస్ దగ్గర ఈ విండ్ టర్బైన్ ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. సో, అదొచ్చే కొంచెం టైం పడుతుంది. సో, ఇవన్నీ తిరుమలలో ఇన్ ఫ్యూచర్‌లో మనం చూడగలము. తరిగొడ్డ వేగమాంబ సమాధి కూడా రెడీ చేస్తా ఉన్నారు. సో, విజిటింగ్ కోసం. అవన్నీ కొన్ని ఫ్యూచర్‌లో మనం చూడొచ్చు తిరుమలలో. సో, దీస్ ఆర్ ద కరెంట్ అప్డేట్స్ ఫర్ తిరుమల ఫర్ దిస్ వీక్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అనుకున్నాను. చాలా అప్డేట్స్ ఇచ్చినాయని నేను భావిస్తున్నాను. ఈ వీడియో ఎట్లుంది? మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా? ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్స్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి దర్శన్ వెయిటింగ్ స్టేటస్ గురించి, ఐ మీన్ అకామిడేషన్ గురించి, ఆ తర్వాత ఇంకేమైనా అప్డేట్స్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై చేస్తాను. థాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.